జయంతి మార్గశిర పూర్ణిమ రోజున వారు జన్మించారని, పూర్ణిమకు ముందు రోజు చతుర్దశి రోజు జన్మించారని, కానీ పూర్ణిమ రోజే వారి జయంతి పూజా కార్యక్రమాలు జరుపుకోవడం మనకు ఆనవాయితీగా వస్తున్నటువంటిది. ఈ పవిత్రమైన రోజున మన యోగా మిత్రులు సత్సంగాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకని అంటే యోగం దైవదత్తమైనటువంటి విద్య. ఈ యోగ విద్యని అభ్యాసం చేసేటటువంటి వారందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, ఆయుష్తో ఐశ్వర్యంతో వృద్ధి చెందాలని గురువులుగా మేమందరం కూడా భావిస్తూ ఉంటాం. అందుకనే దత్తుని యొక్క జన్మదినం రోజున యోగా సత్సంగం జరగడం కూడా చాలా ఆనందదాయకం. ఆ భగవానుడు జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. సర్వరోగహరం దేవం, అన్ని రకాల రోగాలను ఆయన హరించి వేస్తాడట. అందువల్ల భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తుడికి శుభాన్ని కలిగిస్తాడు, క్షేమాన్ని కలిగిస్తాడు, ఆనందాన్ని కలిగిస్తాడు. భక్తుడు కూడా భగవంతుడి యొక్క ఆ గొప్ప ఉద్దేశాన్ని గ్రహించాలి. అందుకనే భగవద్గీత భగవంతుడు ఏం చెప్పాడో దాన్ని మనం ఆచరించాలి.